రైట్. సార్, అమరావతి కార్పొరేట్ గేట్వే స్పెషల్ జోన్ రైతుల నిరసనలు. అమరావతి ఒక ఇదైపోయింది మధ్య. అమరావతికి సంబంధించి మనం ఇదివరకే మాట్లాడాం. అమరావతి పూర్తిగా ప్రపంచ బ్యాంకు అప్పు మీద నడుస్తుంది కాబట్టి ప్రపంచ బ్యాంకు మాకు మీరు డబ్బులు ఎలా ఇస్తారు, మళ్ళీ మీరు అప్పు తెస్తే కనుక మీకు ఆదాయం ఎంత వస్తుంది అని అడిగినట్టే ప్రపంచ బ్యాంకు కూడా అడుగుతుంది. సో మేము అక్కడికక్కడే వసూలు చేసి తెస్తామని వీళ్ళు చెప్పి తీసుకొచ్చారు. కానీ అది అక్కడితో ఆగదు కదా. ఇప్పుడు ఏమైంది, అమరావతి కోసం ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇది కొద్ది రోజులు అక్టోబర్లోనే ఇప్పుడు చేసిన దానికి చైర్మన్గా కూడా ఒక రిటైర్డ్ అధికారిని తెచ్చిపెట్టారు. సొంటి వెంకట సంథింగ్ సొంటి ఏమైనా ఆయన తెచ్చి పెట్టారు. అది అయిన తర్వాత ఇప్పుడు దానికి పూర్తి సాధారణమైన పాలనలో కాకుండా అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. ఈయన ఏం చేస్తారంట, ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు ఎలా చేసుకోవాలి, తర్వాత యూజర్ ఛార్జీలు ఎలా వసూలు చేయాలి, ఇవన్నీ సిఆర్డిఏ ముందు పెట్టాలి. అంటే ఒక విధంగా సాధారణ పాలనా వ్యవస్థతో సాధారణ మంత్రివర్గ వ్యవహారాలతో దానికి ఏం సంబంధం ఉండదు. సిఆర్డిఏ చెప్పడం, సిఆర్డిఏకు ఉన్నవాళ్ళు దానికి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల రైతులకు స్థానికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? అమరావతిని ఈ విధంగా మిగిలిన దాని నుంచి విడదీస్తే ప్రభుత్వానికి సదుపాయంగా ఉండొచ్చు, కార్పొరేట్లకు చేయొచ్చునేమో, కానీ రైతులకు ప్రజలకు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందులో ఒక 712 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పటికే మెగా వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు మొన్న ఏమో క్వాంటమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి వస్తుంది అన్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, ఎయిర్పోర్ట్ అంటున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఏ ఒక్కటి ప్రభుత్వానికి కాదు. నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించిన బ్యాంకులు, అవి కూడా బ్యాంకుల్లో కూడా ప్రభుత్వం నుండి చాలా వరకు ప్రైవేట్ బ్యాంకులను ఇప్పుడు ప్రోత్సహిస్తుంది. సో అటు ఇటు తిరిగి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఇది బాగా పెరిగిపోతుంది. రెండోది, వీళ్ళ ఒత్తిడి పెరిగే కొద్దీ ఈ ఔటర్ రింగ్ రోడ్ అనే దానికి సంబంధించిన భూమి విస్తీర్ణం కూడా పెంచుతున్నారు. దాంతో ఆ చుట్టుపక్కల ఓఆర్ఆర్ దాని పరిధిలోకి వస్తాయినటువంటి గ్రామాల్లో వాళ్ళ నిరసనలు కూడా పెరుగుతున్నాయి. సో ఇదంతా ఒక వలయంలాగా తయారైపోయింది. నిజంగా ఈయన చేసే పనులు ఎలా ఉంటాయంటే, ది ఎండి has also been authorized to select developers, contractors, operators, collect development charges, lease rentals, user charges, and mobilize financial sources from the market in addition to government funding. సో ఒక వ్యక్తికో ఒక వెహికల్ అని పెట్టి ఎస్పీవీకో ఇవన్నీ అప్పగిస్తే అవి డెమోక్రటిక్గా ప్రజాస్వామికంగా నిర్ణయాలు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు, పార్టీలు, అసెంబ్లీ, కౌన్సిల్ అంటే చర్చ ఇదంతా ఉంటుంది. కానీ ఇది ఒక విధంగా ప్రైవేట్ మోడల్లోకి వెళ్ళిపోతే వాస్తవంగా ఇది 2016లోనే నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో నా గమనం శీర్షికలో రాసే ఏపీ క్యాపిటల్ అట్ పీపీపీ అని. అప్పటికి పీపీపీ మీద ఇంత చర్చ జరగట్లేదు. దేశంలో చాలా ఉన్నాయి కానీ ఎక్కడ ఇలా జరగలేదని. చండీగఢ్కి ఇటువంటిది ఒకటి ఉంది. చండీగఢ్కి ఒక ప్రత్యేక పరిస్థితి. చండీగఢ్ ఈజ్ నైదర్ పార్ట్ ఆఫ్ పంజాబ్ నార్ హర్యానా. అది రెండింటికి మధ్యలో ఉన్న ప్రత్యేక ప్రాంతం. కొంతమంది హైదరాబాద్ అని కూడా అలా చేయాలని ముచ్చట పడుతుంటారు. హైదరాబాద్ ఈజ్ క్లియర్లీ పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఎర్లియర్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఆ సమస్య లేదు. కానీ ఇక్కడ అమరావతిని మట్టుకు ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ సామ్రాజ్యం లాగా ప్రజా రాజధాని కాస్త నెమ్మదిగా ఇలా కార్పొరేట్ రాజధాని అవుతుందా రైతులు భయపడుతూ ఉన్నారు కొంచెం. ఎందుకంటే మామూలు అధికారి ఆ తర్వాత మళ్ళీ సింగపూర్తో ఒప్పందాలు తిరిగి పునరుద్ధరించుకోవటం, 190 కిలోమీటర్ అన్నది కాస్త ఔటర్ రింగ్ రోడ్డు పెరగడం, నిరసనలు జరుగుతున్నాయి అక్కడ, రైతుల నిరసనలు. సో 3-4 కోణాల్లో ఈ అంశాలన్నీ ముందుకు వస్తున్నాయి. సార్, శివ వర్సెస్ విష్ణు చిన్నజీయర్ కొత్త వివాదం, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మనం మనుషుల మధ్య